హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఇప్పుడు గుర్రాలగుంద రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం ఇంతకుముందు వీడియోస్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చిన వీడియోస్లో మనం ఇక్కడ వరకు వర్క్ ఎట్లయిందని చూసినాం. మనము ఇక్కడ వరకు వర్క్ ఇక్కడ నుండి మనము ముందుకెళ్దాం. ఇక ముందుకెళ్తే మరి ముందు వర్క్ ఎట్లుంది, ఎంతవరకు కంప్లీట్ అయింది, మన ట్రాక్ నిర్మాణంకి పాసిబుల్ ఉందా అనేది మనం ముందు చూసుకుందాం. ఇంతకుముందుకు నాకు ఈ దగ్గరలో ఒక ఇంచుమించు ఒక 400-500 మీటర్ల దగ్గరలో ఒక విచిత్రంగా ఉండేది. ఎప్పుడు కానీ ఒక చేపల చెరువులాగా అట్లా కనిపించేది. అది మరి అది ఉందా తీసేసిరా అనేది మనం ముందుకు చూద్దాం. అక్కడ కూడా ఒక తవ్వ ఉండే ఇంతకుముందు, మరి ఆ తవ్వ ఉందా తీసేసిరా చూద్దాం మనం. ఓకే, మనకు ఇక్కడ ఒక తవ్వ క్లోజ్ చేసి ఉండేది. ఇక్కడ క్లోజ్ చేసి ఉండే, అంటే క్లోజ్ అంటే మనం ఇక్కడ సైడ్ వెళ్ళడానికి ఒక తవ్వ ఉండే ఇంతకుముందు ఇక్కడ, కానీ ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసి అది తీసేస్తున్నారు, దాన్ని కూడా తీసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఒక వర్క్ అనేది ఇక్కడ కొలిక్కి వస్తున్నట్టే. మధ్యలో ఆడాడ కొంచెం డిస్టర్బెన్స్లు ఉన్నాయి కదా, కానీ ఇక పూర్తి స్థాయి అయితే వర్క్ అయితే కొలిక్కి వస్తున్నట్టే. ఇది మాత్రం క్లియర్ చేసేస్తున్నారు. నేను చేపల చెరువు ఉన్నా కదా, అది ముందుకు ఉంటుంది, మరి దాన్ని కూడా తీసేసి చూద్దాం మనం. చేపల చెరువు లాగా ఉండు అని అన్నా కదా, అది ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో ఇప్పుడే మన ఈ బ్లాస్టింగ్ జరిగింది ఇక్కడ. సరే, ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఒక కొలిక్కి వస్తుంది ఇక్కడ కూడా. అంటే ఇవన్నీ డంపింగ్ కొట్టేస్తారు, ఈ రాళ్ళన్నీ డంపింగ్ కొట్టేసి ఒక కొలిక్కి వస్తున్నట్టు ఇక్కడ కూడా వర్క్. సరే, ముందుకు వెళ్దాం. జక్కపూర్ చెరువు వరకు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోస్లో చూసుకుందాం. మనం ప్రస్తుతం జక్కపూర్ దగ్గర ఉన్న పరిస్థితి అంటే అటు ముందైతే చాలా వరకు వర్క్ నడుస్తుంది. అది అక్కడ చాలా వరకు వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఇది జక్కపూర్ చెరువు దగ్గరలో ఉంటుంది ఇది, కానీ ఇది చెరువులాగా అయిపోయింది ఆల్రెడీ. ఇది ట్రాక్ సంబంధించిన వేనే, ఇది ట్రాక్ సంబంధించినది. కానీ మొత్తం ఇది వాటర్ వచ్చేసినాయి దీంట్లోకి. వాటర్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కంప్లీట్ అవ్వాలి. ఇది క్లియర్ చేస్తే ఇవి ఇటు అటు వాటర్ వెళ్ళిపోయేటట్టుగా మళ్ళీ అటు ముందుకు పెడతారు. వాటర్ వెళ్ళిపోయేటట్టు కింది భాగాల్లో పెడతారు. అంటే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపుగా మొత్తం వాటరే ఉంటుంది. ఇప్పుడు మన ఇది గంగాపూర్ దాటిన తర్వాత నుండి మొత్తం లోపలైతే వాటర్ ఉంటుంది. మరి రాను ఎట్లా క్లియర్ చేస్తారో చూడాలి. ఇది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గంగాపూర్ దగ్గర ఉన్న పరిస్థితి. ఇది ట్రాక్ కోసం తీసిన వే. ఇది ఇక్కడ ట్రాక్ కోసం తీసిన ఆల్రెడీ లోపల మట్టి మొత్తం తీసేసిద్దని. మట్టి మొత్తం తీసిరు. అక్కడ మధ్యలో గ్యాప్ వదిలిపెట్టారు, ఎందుకంటే ఇక్కడ అన్నీ వెళ్ళిపోయేటివి కావచ్చు. కానీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే హెవీగా వాటర్ ఉన్నది దీంట్లో. సరే, అటు ముందు కొంత ఇంకా వర్క్ పెండింగ్ ఉండొచ్చు లేదంటే అక్కడ సైడ్ వెళ్ళిపోతాయి అవి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలి, బాగాలేకుండా మాత్రం ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. సరే, ముందుకు అసలైన చెరువు దగ్గర వర్క్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు జక్కపూర్ చెరువు దగ్గర మనం ఉన్నాం. అయితే వాస్తవానికి ఏంటంటే మనం ఇంతకుముందుకు ఇది ఫుల్ ఫ్యాకప్ అయింది అన్నాం కదా. ఫుల్ ఫ్యాకప్ ఎందుకు ఏంటంటే మధ్యలో ఇక్కడ అటు ఇటు తవ్వుకోవడానికి ఇది వదిలిపెట్టారు. మధ్యలో ఇటు వాటర్ లేనమాట ఇటు, అందుకోసం ఇది ప్యాకప్ అయింది. ఇది ఇంకా ఇది క్లియర్ చేయాలి ముందు. చెరువు దగ్గర మనకు 2 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఈ బ్రిడ్జి గురించి మీకు ఇంతకుముందు చెప్పిన. మళ్ళీ ముందుగా కొంచెం చూడండి, అక్కడ ఒకటి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అదొకటి, ఇది ఒకటి. ఈ రెండు బ్రిడ్జిలు నడుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి ఇదైతే ఒక క్లియర్ అయిపోయింది. దీని పని అయిపోయింది. కానీ అదొకటి బాకీ ఉంది. అది ఇప్పటికైతే జక్కపూర్ చెరువు వరకు వర్క్ అయితే ఇట్లా కంప్లీట్ అయింది. ఇంతవరకు కంప్లీట్ అయింది. సరే, ఈ ముందు వర్క్ ఎట్లా ఉన్నదని నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. ఓకే, రైట్, బాయ్.